అదే మయూక, చూడ్డానికి జానల్ లేదు, పొగరు మాత్రం బారెడుందే. నీ మర్యాద పోకూడదని ఊరికే వదిలేశాం, లేకుంటే ఎడాపెడా వాయించేసేవాళ్ళం. దాన్ని చూస్తూ మేమిక్కడ ఉండలేమే, వెళ్ళిపోతాం. హే ఆగండి, మీరెందుకే వెళ్ళడం? మీరిక్కడే ఉండండి, దాన్నే ఇంట్లోంచి వెళ్ళగొడతాం. అది మీకే కాదే, నాకు కూడా మీకులా తయారైంది. ఆ మీకుని పీకి పారేసే సమయం కోసం ఎదురు చూస్తున్నా. ఆ సమయం ఇప్పుడొచ్చింది. మీ పృథ్వీ కూడా దాన్నే వెనకేసుకొస్తున్నాడు. నీవాడని గొప్పలు చెప్పావుగా. ఆ పృథ్వీని చూస్తుంటే దాని వాడిలాగే అనిపిస్తుంది. దాని చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. మా జీవితాల్లో కదొచ్చాకే పృథ్వీ అలా తయారయ్యాడు. అదెప్పుడు పృథ్వీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. మీరెలాగో ఈ 2 days ఇక్కడే ఉంటారు కదా, దానికి చుక్కలు చూపిద్దాం. ఏం చేయాలో దిక్కు తోచక ఇక్కడి నుంచి పారిపోయేలా చేద్దాం. చుక్కలు చూపించడంలో మేం PhD చేశామే, నీకు తెలుసు కదా. మీరు మా ఇంటికొచ్చిన గెస్ట్లు కదా, నేనే చుక్కలు చూపిస్తా. మీరు చూస్తూ ఉండండి చాలు. మీ కోపం చల్లారేలా నేను చూసుకుంటా. మయూక, ఆ పున్నమి ఇటే వస్తుందే. రావే. అమ్మగారు వదలండి, ఎందుకు ఇలా చేస్తున్నారు? మా ఫ్రెండ్స్ వచ్చి రాగానే నీ కొమ్ములున్నట్టు చూపించావంటగా. కొమ్ములతో పాటు తోకుందని కూడా చెప్పారు వీళ్ళు. అందుకే తోక కత్తిరిద్దామని ఇలా తీసుకొచ్చాను. మయూకమ్మ, వీళ్ళు మీ స్నేహితులని నాకు తెలీదు. ఏదో పొరపాటుగా జరిగింది అంతే. అది కూడా మీ స్నేహితుల వల్ల జరిగిన పొరపాటే. నేనేం తప్పు చేయలేదు. చూసావా మయూక, మేమేదో తప్పులు చేయడానికే పుట్టినట్టు, తప్పుడు మనుషులు అన్నట్టు క్రియేట్ చేసి చెప్తుంది. అయ్యో, అంత పెద్ద పెద్ద అర్థాలు నాకు తెలియవమ్మా. అలాంటి మాటలనే ఉద్దేశం నాకు లేదు. అమ్మగారికి బట్టలు తీసుకెళ్తున్నాను. నన్ను పంపిస్తే నేను వెళ్ళి బట్టలు ఇవ్వాలమ్మా. అంటే నేనమ్మగారిని కాదా? నేను చెప్పింది నువ్వు వినవా? అమ్మా చెప్పండి అమ్మా. నా ఫ్రెండ్స్ కి చీర కట్టుకోవడం రాదు. కింద కుర్చీలు సరిగ్గా లేవు చూడు, వెళ్ళి సరిచేయ్. కుర్చీళ్ళు బాగానే ఉన్నాయి కదమ్మా. నాకు నచ్చలేదు. నువ్వు వెళ్ళి బాగా సెట్ చేయి. మయూక, కోటలో యువరాణిలాగా ఎలా ఉంటావో అనుకున్నాం, కానీ ఇలాంటి చెలికత్త ఉంటే ఎవరైనా యువరాణిలా ఉండొచ్చు. అమ్మా అమ్మా అమ్మా
అమ్మా వదులు. మయూక పున్నమి. వదలమని చెప్పవే. పున్నమి. చెయ్యి పిచ్చేసేలా ఉంది. వదలమని నిన్నే పున్నమి. ఏయ్ చూడండి, నా తప్పు లేకపోయినా మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నన్ను సాధించాలని చూస్తున్నారు. మీరు మంచిగా ఉంటే నా దగ్గర సేవలు అందుకుంటారు, లేదంటే ఎలా వచ్చారో అలా పోలేరు. పున్నమి, పున్నమి, వదులు. మయూకమ్మ, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తావే? ఎక్కడికి వెళ్తావే? ఎక్కడికి వెళ్తావే? ఇంటికొచ్చిన గెస్ట్లతో ఎలా ఎలా ప్రవర్తించాలో తెలీదా నీకు? మర్యాదగా నా ఫ్రెండ్స్ కి సారీ చెప్పు. నేను తప్పు చేయలేదమ్మా, నేనెందుకు చెప్పాలి? తను సారీ చెప్పకపోతే మేము తలెత్తుకుని తిరగలేం మయూక. మర్యాదగా సారీ చెప్పు. నువ్విలా అడిగితే సారీ చెప్పవే. ఆగు, చెప్తా నీ పని. డాడీ, నానమ్మ, నన్ను కాపాడండమ్మా. పున్నమి నన్ను కొట్టి చంపేస్తుంది. అమ్మా నేనేం చేశానమ్మా? పున్నమి నన్ను కొడుతుంది. అమ్మా అమ్మా నేనేం చేశానమ్మా? నానమ్మ, అమ్మగారు, అమ్మగారు, పున్నమి నన్ను చంపేస్తుంది. అమ్మా, నువ్వు మా ఫ్రెండ్స్ కి సారీ చెప్పకపోతే నిన్ను మీ అమ్మని ఇంట్లోంచి ఎలా గెంటిస్తానో చూడు. నానమ్మ, నానమ్మ. మయూకమ్మ, మీరు చెప్పినట్టే నేను చేస్తానమ్మా. ఆపండమ్మా. నన్ను క్షమించండి. వాళ్ళింకా 2 రోజులు ఇక్కడే ఉంటారు. వాళ్ళని నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. అలాగే మయూకమ్మ. వెళ్ళు. చూస్తూ ఊరుకుంటున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అయినా వాళ్ళు చేస్తున్న సేవకి మన దగ్గర 1 రూపాయి కూడా తీసుకోవడం లేదు. అలాంటి వాళ్ళకి భజన చేయాల్సిన అవసరం ఏమిటి? అది కాదత్తయ్యా, దేవుడి గదిలోకి వెళ్ళి పూజ చేసి ఆరతి తీసుకొస్తుంటే నేనే పూజ చేయమన్నాను. తప్పేమిటి? తప్పేంటి అంటారేంటి నానమ్మ? పచ్చగా కలకల్లాడుతున్న మన జీవితాల్లోకి చీడ పురుగుల్లా వచ్చారు. వీళ్ళొచ్చినప్పటి నుంచి అన్ని ప్రమాదాలే. పున్నమి చీడ పురుగేం కాదు, మీరే చీడ పురుగులు. అత్తయ్య గారు, ఇంట్లో నేనున్నాను, మయూకుంది. అంతగా పూజ చేయాలంటే మేం చేస్తాం. అంతేకాని ఇలా మొగుళ్ళైన ఆడదొచ్చి మన ఇంట్లో ఇలా పూజ చేయడం మనకే మంచిది కాదు. వైదిక,
నాన్న లేడని ఎవరు చెప్పారు? పోనీ ఉన్నాడు అనుకుందాం. ఎక్కడున్నాడు? నీకు 18 ఏళ్ళు ఉంటాయా? హ? దొంగ అయినా మినిమం 18 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. అలాంటి చోటున్నా ఈ పాటికి జైలు నుంచి రావాలి కదా. అలా కూడా జరగలేదే. మొగుడున్నాడని చెప్పుకున్నంత మాత్రాన విధవ ముత్తైదువైపోదు. వైదిక, నువ్వు మాట్లాడుతున్నది ఏమీ బాగోలేదు. వాళ్ళు మన ఇంటికి రావడం వల్ల మనకి మంచి జరిగిందే కానీ చెడు జరగలేదు. మీరెన్ని అవమానాలు చేసినా, ఎంత బాధ పెట్టినా కొంచెం కూడా బాధపడలేదు. అలాంటి వాళ్ళ గురించా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? అందుకే మాకు డౌట్ వస్తుంది పెద్దమ్మా. ఇంత అవమానించినా ఇల్లు వదిలిపెట్టి పోలేదు అంటే వీళ్ళేదో గట్టి ప్లాన్లోనే ఉన్నారేమో అని. అదేదిగో కన్ఫామ్గా చెప్పేయచ్చు కదా. అమ్మగారు, వాళ్ళు చెప్తుంది కూడా నిజమే కదా. అయ్యగారి ఆరోగ్యం బాగోలేకపోతే వచ్చాను. ఇప్పుడంతా బాగుంది. ఇప్పటికైనా మేము వెళ్ళిపోతాం. పున్నమి, అవునమ్మగారు, మా వల్ల మీరెవరు గొడవ పడొద్దు. మేము వెళ్ళిపోతాం. మీరు వెళ్ళకూడదు, మీరు ఇక్కడే ఉండండి. నువ్వు లేకపోతే నేను ఉండలేనమ్మా. ప్లీజ్ అమ్మా, జాబిలి నువ్వు వెళ్ళొద్దు. వైదిక గారు, వాళ్ళ అవసరం ఈ ఇంటికి ఉంది. ఈ ఇంటి అవసరం వాళ్ళకి లేదు. అంటే ఏమంటున్నావు పృథ్వీ? వాళ్ళు లేకపోతే ఈ రాజమహల్ లేనట్టేనా? వాళ్ళ దయాదాక్షిణ్యాలతో బ్రతుకుతున్నావా? మొత్తానికి నిన్ను కూడా ముగ్గులోకి దించేశారన్నమాట. సరే, మీ కర్మ కొద్దీ వాళ్ళని నమ్ముతున్నారు, కానీ ఆ దరిద్రుల్ని మా కంటపడద్దని చెప్పండి. శుభమా అని పండగ చేసుకుంటున్నాం. పనికి మళ్ళీ వాళ్ళ గురించి డిస్కషన్స్ వేస్ట్. పదండి, భోగి పండగ చేసుకుందాం. మమ్మీ, మీరటు వెళ్ళండి, నేను ఫ్రెండ్స్ని పిలుచుకొని వస్తాను. ఓకే, వచ్చేసాయి, రండి. అమ్మా పున్నమి, వాళ్ళ మాటల్ని నువ్వేం పట్టించుకోవద్దమ్మా. మీరిన్ని అవమానాలు పడుతుంటే నాకు కూడా కష్టంగానే ఉంది. కానీ నా బిడ్డ కోసం మిమ్మల్ని వేడుకుంటున్నాను. అయ్యో అమ్మగారు, మీరు మాకు దండం పెట్టడం ఏంటమ్మా? మీ బిడ్డ గురించి మీరు ఆలోచించినట్టే నేను నా బిడ్డ గురించి ఆలోచిస్తున్నాను. ఆంటీ, పోనీ ఈ పండగ అయ్యేంతవరకైనా ఉండండి, ఆ తర్వాత ఆలోచిద్దాం. నా వల్లే కదా ఇన్ని కష్టాలు మీకు. పాప, నా వల్లే మీరు ఇన్ని అవమానాలు పడుతున్నారు, నాకు తెలుసు. కాదయ్యగారు, మీ వల్ల ఏం కాదయ్యగారు. మయూకమ్మ స్నేహితులతో నేను గొడవ పడ్డాను. అది మనసులో పెట్టుకుని మా అమ్మని అవమానించారు, అంతే. మీరేం బాధపడద్దు. పున్నమి, ఎంత కష్టం వచ్చినా తృఢప్రాయంగా తీసిపారేస్తావు. భూదేవికున్నంత ఓపికిచ్చాడమ్మా నీకా భగవంతుడు. పదండి, భోగి పండుగ చేసుకుందాం. అమ్మా, నాన్నున్నాడమ్మా, తొందరలోనే తిరిగి వస్తాడు.
ఇప్పుడు తెరిచిన నోర్లన్నీ అప్పుడు మూసుకుపోతాయి. అప్పటి వరకు ఏం జరిగినా ఎవరేం మాట్లాడినా నువ్వేం బాధపడకమ్మా. నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. హ్మ్? హ్మ్. కానీ అమ్మగారు వాళ్ళు ఎక్కడున్నారు? అదిగో అక్క, వచ్చేస్తున్నారు. అక్క, భోగి మంటలు అయిపోయాక ఆ బూడిద తీసుకుని బొట్టు పెట్టుకుంటే అనుకున్నవన్నీ అవుతాయంటక్క. అందుకే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంట్రా అది? ఆ బూడిద తీసుకుని నువ్వు పృథ్వీబాబుకి బొట్టు పెట్టి పృథ్వీబాబు చేత నువ్వు బొట్టు పెట్టించుకో అక్క. చాలా మంచిది. ఆ దేవుడు ఆశీస్సులతో మీ జంట కూడా కుదురుతుంది, మీ పెళ్లి కూడా జరుగుతుందక్క. రే, అంత ముదిరిపోయావేంట్రా? అలా కూడా జరుగుతుందా? బూడిద బొట్టు పెట్టుకుంటే పెళ్ళవడమేంట్రా? అదేం కాదు. అయ్యో పిచ్చక్క, అవుతుందక్క, నా మాట విను. అవుతుందా? పోరా. విషయం పెళ్లిదాకా వచ్చిందా? ఎవరైనా పృథ్వీని టచ్ చేయాలంటేనే మయూక అనే మహాశిఖరాన్ని దాటి వెళ్ళాలి. మంట వద్దు, వద్దు, మంట వద్దు, 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 మంట అంకుల్, వద్దు, శివదేవా! వద్దు, వద్దు, అంకుల్ ఆగండి అంకుల్. ఏమైంది ఆగు, అంకుల్? మంట, మంట, అంకుల్. ఏం అమ్మ, కాదు. వద్దు, వద్దు, నేను రాను. వద్దు, భోగి మంట ఏమీ కాదు. నేను రాను, నేను రాను. అదిగో మంట, నేను రాను. మంట. అయ్యగారు, ఏం కాదు, నేనున్నాను కదా, రండి. ఏం కాదా? ఏం కాదు. ఏం కాదు నాన్న, పండగ నాన్న, పండగ. అమ్మగారు, చిందేద్దామా? పండగ కదా. వెయ్యండి. మీరు కూడా. అమ్మగారు చేయండి, అమ్మగారు చేయండి అమ్మా, నా కోసం. చేస్తారా?
అంక్